డియర్ ఫ్రెండ్స్, ఈరోజు మనం సంచయన్ బాగ్ 1 నుండి కళ్ళు కుమహార్కి ఉనాకోటి అనేటువంటి పాఠ్యాంశాన్ని నేర్చుకుందాం. కళ్ళు కుమహార్కి ఉనాకోటి కే విక్రమ్ సింహ. కళ్ళు అనేది ఒక వ్యక్తి పేరు. ఉనాకోటి అనగా 99,99,999 అంటే ఒకటి తక్కువ కోటి. ఈ కథ చాలా చిన్నది, కానీ మన రచయిత కె విక్రమ్ సింహ గారు మనల్ని త్రిపుర రాష్ట్రం అంతటా తిప్పి ఉనాకోటిలో నిలబెడతారు. ఈ స్టోరీని మనం చదువుతూ ఉంటే రచయితతో పాటుగా మనం కూడా కారులో ప్రయాణం చేస్తూ త్రిపుర రాష్ట్రం అంతటా చక్కర్లు కొడుతున్నట్లుగా అనుభూతి కలుగుతుంది. ఇక్కడ రచయిత ఉపయోగించిన పదజాలాన్ని బట్టి ఆయన కవితా హృదయం చాలా కోమలంగా అనిపిస్తుంది. శరవేగంగా ప్రవహిస్తున్న మను అనే నదిలో సూర్యుడు స్వర్ణకాంతులీనుతూ దర్శనమివ్వటం, వేల కొలది వెదురు కర్రలతో కట్టిన గుట్ట ఒక పెద్ద డ్రాగన్లా కనిపించటం, అస్తమించే సూర్యుని బంగారు కాంతి అంటూ పలు అంశాలపై చేసిన వర్ణన ఆయన కవితా హృదయాన్ని పాఠకుల ముందు ఉంచుతుంది. ఆయన ఎన్ని విషయాలు మనకు వివరిస్తారంటే త్రిపుర రాష్ట్రపు సరిహద్దులు, పరిశ్రమలు, జాతీయ రహదారులు, గిరిజన ప్రజల సంస్కృతి సంప్రదాయాలు, శైవతీర్థ ప్రదేశాలు, మాణిక్య రాజవంశపు పరిపాలన, ప్రసిద్ధ గాయకుడు హేమంత్ కుమార్ జమాతియా, గాయని మంజు రిషిదాస్ అనేది చెప్పులు కుట్టేవారి సంఘం పేరు. ఇలా ఎన్నెన్నో విషయాలను వల్లెవేస్తూ కథాంశం ముందుకు సాగుతుంది. ఉనాకోటిలోని విగ్రహాలను కళ్ళు కుమ్మరి చేశాడని స్థానిక గిరిజనులు భావిస్తూ ఉంటారు. కళ్ళు కుమ్మరి పార్వతీమాత భక్తుడవటం, అతడు కైలాస పర్వతం మీద ఉన్న వారి నివాసానికి శివపార్వతులతో వెళ్ళాలనుకుంటాడు. పార్వతి పట్టుబట్టడంతో శివుడు కళ్ళు కుమ్మరిని కైలాసానికి తీసుకువెళ్ళడానికి అంగీకరిస్తాడు. అయితే దీనికోసం అతను ఒక రాత్రిలో 1,000,000 శివలింగాలను తయారు చేయాలని షరతు పెడతాడు. కళ్ళు విగ్రహాల తయారీలో పనిలో నిమగ్నం అవుతాడు. కానీ తెల్లారేసరికి 1,000,000కి సరిగ్గా ఒక్క విగ్రహం తక్కువ అవుతుంది. కళ్ళు అనే ఆపద నుండి తప్పించుకోవడానికి శివుడు దీన్ని సాకుగా చూపి కళ్ళు కుమ్మరిని, అతను చేసిన విగ్రహాలను ఉనాకోటిలోనే వదిలేసి కైలాసానికి వెళ్ళిపోతాడు. ఇది కథ. ఫ్రెండ్స్, ఈ స్టోరీని 5 నుండి 6 సార్లు బాగా చదవండి. ఇందులో మనకు త్రిపుర రాష్ట్రపు సరిహద్దులు, అలాగే కొన్ని జీకే బిట్స్ కూడా కనిపిస్తాయి. తర్వాత మనం పాఠ్యాంశంలో నయా శబ్దార్థ కనుక మనం చూసినట్లయితే షోహబత్, ఊర్జాదాయి, ఖలల్, కాన్ పాడు, విక్షిప్తోం, తడిత్, ఆవక్, కబీలాయి, తేజ్ తర్రార్, మితక్ ఇలాంటి కొన్ని పదాలు మనకు దర్శనమిస్తాయి. వాటి యొక్క అర్థాలు, అట్లాగే వచనం, లింగు, ప్రత్యయ, ఉపసర్గ వీటన్నిటి మీద దృష్టి పెట్టాలి ఫ్రెండ్స్. అట్లాగే తర్వాత మనం కథాంశం చదివిన తర్వాత బోధ ప్రశ్నని మనంతటా మనం ఆన్సర్ చేయగలుగుతున్నామా లేదా, ఇవ్వబడినటువంటి బోధ ప్రశ్నలను కూడా మనం సరిగా అర్థం చేసుకోగలుగుతున్నామా లేదా కథ చదివిన తర్వాత. సో దాని విషయంలో మనల్ని మనం పరీక్షించుకుని ముందుకు వెళ్ళినట్లయితే ఈ పాఠ్యాంశం నుంచి ఎలాంటి బిట్ అడిగినా కూడా మనం ఈజీగా రాయగలుగుతాం. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.